Hi students, today's subject tally with GST. Before classes, online classes, GST గురించి మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా యూనిట్ వన్లో మనకు GST అంటే ఏంటి, GST రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా క్రియేట్ చేస్తారు, హౌ టు క్రియేట్ ఆబ్జెక్టివ్స్, హౌ టు క్రియేట్ వర్క్ ఇన్ GST, ఈ విధంగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రాష్ట్ర పరోక్ష పన్నులు మరియు మినహాయింపుల్లో భాగం జీఎస్టీలో ఉందా, ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోవాలి. అసలు ఇది డిస్కస్ చేసే ముందు నిన్న కంటిన్యూషన్గా మీకు కొన్ని చెప్పలేని అనేవి జరిగింది. ఏంటంటే అవి నిన్న డిస్కస్ చేసుకున్నాం. డయాగ్రామ్ చూసారు లేదు, చూడండి. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ ఎస్జిఎస్టీ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. తర్వాత ఐజిఎస్టీ మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. చూడండి, ఇవి మీకు అబ్జర్వేషన్స్ తెలియాలి. ఓకేనండి. ఇక్కడ చూడండి ఒకసారి. సివిడి ఫస్ట్ అంటే సెంట్రల్లో, ఇది స్టేటు, తర్వాత ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ ఏంటంటే అండి సివిడి అంటే కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ. ఆల్రెడీ నిన్న మీకు డిస్కస్ చేసుకున్నాం. COUNTERVAILING కౌంటర్ వాల్యూయింగ్ DUTY, కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ. ఓకేనండి. శాడ్ అంటే స్పెషల్ ఎడిషనల్ డ్యూటీ. శాడ్ మీన్స్ స్పెషల్, SPECIAL, స్పెషల్ ఎడిషనల్, ADDITIONAL, ఎడిషనల్ డ్యూటీ. మొత్తం 4%. శాడ్ వచ్చేసరికి 4% అనమాట. అయితే ఇక్కడ సివిడి అంటే కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ. సివిడి మీన్స్ కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ. ఓకేనా, కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ. ఎస్ఏడి అంటే స్పెషల్ ఎడిషనల్ డ్యూటీ. ఓకేనండి, ఇది. తర్వాత ఇక్కడ మనకి ఇంకా ఉన్నాయంటే అండి సిఎస్టీ. ఇగోండి సిఎస్టీ అంటే ఏం చెప్పుకున్నాం, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సిఎస్టీ మీన్స్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఓకే అండి. ఇప్పుడు డయాగ్రామ్ ఎందుకు వివరిస్తున్నామండి అంటే ఇక్కడ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో మనకి డిస్కస్ చేసుకున్నట్టయితే ఎక్సైజ్ డ్యూటీ, తర్వాత సేవా పన్నులు, సర్చార్జెస్, సెస్ ఉంటాయి అన్నమాట అండి. తర్వాత ఎస్జిఎస్టీలో ఏముంటాయంటే వ్యాట్, వాల్యూ యాడ్ ట్యాక్స్, కొనుగోలు పన్ను, సర్చార్జీ మరియు సెస్, లగ్జరీ పన్ను, ప్రవేశ పన్ను. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో సిఎస్టీ, సివిడి అండ్ శాట్, సెంట్రల్ వాల్యూయింగ్ డ్యూటీ, స్పెషల్ ఎడిషనల్ డ్యూటీ. సిఎస్టీ అంటే చెప్పాను కదా, సిఎస్టీ మీన్స్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది బిఫోర్ క్లాసెస్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నాం అండి. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటండి ఈ ట్యాక్సెస్ సబ్మిటెడ్ ఇన్ జిఎస్టీ. ఇక్కడ క్వశ్చన్ ఏదో అడుగుతారంటే ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసరికి క్వశ్చన్ ఏంటంటే అండి పన్నులు జిఎస్టీలో ఉపహరించబడతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎలా అడుగుతాడంటే ఇక్కడ రాష్ట్ర పరోక్ష పన్నులు మరియు మినహాయింపుల్లో భాగం జిఎస్టీలో ఉందా? వాట్ ఆర్ ది ట్యాక్సెస్ సబ్సిడీడ్ ఇన్ జిఎస్టీ? ఓకేనండి, ఇది మనకి క్వశ్చన్ అనమాట అండి. ఓకేనా, ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది డిస్కస్ చేసుకునే ముందు ఈ డయాగ్రామ్ని డిస్కస్ చేయడం జరిగింది. ఏ డయాగ్రామ్ అండి, మొత్తం క్లియర్గా ఈ డయాగ్రామ్ గురించి. ఓకేనా, ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఏంటి, మినహాయింపు భాగం ఉందా లేదా, పన్నులు జిఎస్టీలో ఉపహరించబడతాయి
అనడానికి ఇది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎటువంటి పన్నులు జీఎస్టీలో ఉపసంహరించబడతాయంటే, జీఎస్టీ సాధారణంగా పరోక్ష, సమగ్ర, నిశ్చిత ఆధార వినియోగ పన్ను వర్ణించడం అనేది. భారతదేశంలో అమలు చేయబడే ద్వంద్వ జీఎస్టీ అనేక వినియోగ పన్నులు ఉపసంహరించుకుంటుంది. ద్వంద్వ అంటే చెప్పాను కదండి, 2 విధాలు, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. అంటే కేంద్రం గూడ్స్ అండ్ సర్వీస్, సెంట్రల్ తర్వాత స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ద్వంద్వ విగ్రహం అంటే ద్వంద్వ అంటే రెండు రకాలుగా వర్గీకరించి చెప్పాం కదండి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వస్తువులు అమ్మడం లేదా సర్వీసుల కేటాయింపై ప్రస్తుతం విధించిన పన్ను అన్ని వస్తువులను ఉపసంహరించుకోవాలి. పెద్ద సంఖ్యలో పన్నులు మరియు ఇతర సుంకాల ఉపసంహరణ జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో పన్నుల చెల్లింపుల యొక్క ఉచిత ప్రవాహాన్ని అనిపిస్తుంది. ఓకేనండి. ఇది అయితే దేని మీద అంటే వివిధ పన్ను ఉప ప్రమాణాల సూత్రాలు దేని మీద అంటే వివిధ కేంద్ర రాష్ట్ర స్థానిక లావాదేవీలు జీఎస్టీ క్రింది వారిని గుర్తించిన ప్రశ్నింపబడతాయి. గుర్తించేటప్పుడు క్రింది సూత్రాలు అమలుపరచాలన్నమాట అండి. వస్తువుల సరఫరాపై, సేవల సరఫరాపై పరోక్ష పన్ను స్వభావంపై పన్ను లేదా సుంకం ప్రధానంగా ఉండాలి. దేని మీద ప్రధానంగా ఉండాలి జీఎస్టీ? వస్తువు సరఫరా ఒకటి, సేవలు ఒకటి, పరోక్ష పన్నుల స్వభావంపై పన్ను లేదా సుంకములు ప్రధానంగా ఉండాలి. 2, పన్నులు లేదా సుంకాలు లావాదేవీల సముదాయంలో భాగంగా ఉండాలి. సముదాయం ఒక భాగం కింద ఉండాలి ఇవన్నీ. ఇది దిగుమతి, తయారీ, వస్తువుల ఉత్పత్తి మరియు ఇతర వస్తువులు మరియు సేవల వినియోగంతో ప్రారంభమవుతుంది. నెక్స్ట్, అంతర్గత రాష్ట్రాల పన్ను క్రెడిట్ యొక్క ఉచిత ప్రవాహానికి దారితీస్తుంది. 3వ పాయింట్. ఇవన్నీ ఫార్ములాస్ సూత్రాలు అన్నమాట. వస్తువులు, సేవలు సరఫరాకు ప్రత్యేకంగా లేని పన్నులు అంటే సుంకాలు, ఫీజులు జీఎస్టీ కింద ఉండకూడదు. దేని కింద ఉండకూడదు? వస్తువులు అండ్ సేవల సరఫరాకు ప్రత్యేకంగా లేని పన్నులు, సుంకాలు, ఫీజులు జీఎస్టీ కింద ఉండకూడదు. తర్వాత, యూనియన్ రాష్ట్రాల కోసం న్యాయమైన ఆదాయం కోసం వ్యక్తిగతంగా ప్రయత్నించాలి. ఇవన్నీ ఫార్ములాస్, ఇవన్నీ చదవలసిందే. ఈ విధంగా రాశారు. కండిషన్స్ ఒక రకంగా చెప్పాలంటే పన్ను ప్రమాణ సూత్రాలు ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఇది అంటే ఇప్పుడు పరోక్ష పన్నులు మరియు మినహాయింపుల్లో భాగం జీఎస్టీలో ఉందా అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఉందా లేదా అనడానికి క్లియర్గా కూర్చోండి ఒకసారి. ఈ డయాగ్రామ్ చూశారు కదా, ఈ డయాగ్రామ్ కింద కేంద్ర పన్నులు జీఎస్టీలో ఉపసంహరించబడతాయి. ఏం ఉపసంహరించబడతాయి అంటే కేంద్ర పన్నులు తప్పక మొదట వస్తువులు, సేవల పన్నుల పరిధిలోకి తీసుకోవాలి. మొదట వస్తువులు, సేవలు పన్ను పరిధిలో తీసుకురావాలి. ఏంటది? కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీలు, ఔషధ మరియు ఎక్సైజ్ సుంకాలు, లాటరీన్స్ మరియు ఎక్సైజ్ సుంకాలు చట్టం 1995 క్రింద ఎక్సైజ్ డ్యూటీ విధించింది. తర్వాత సేవా పన్ను, అదనపు కౌలు డ్యూటీ, సాధారణంగా కౌంటర్ లివింగ్ డ్యూటీ, సివిడి, కౌంటర్ లివింగ్ డ్యూటీ అని పిలుస్తారు. తర్వాత అనుసంధానించబడిన రాష్ట్ర పన్నులు. ఇదేంటివి? ఇవి ఉపసంహరించబడతాయి కేంద్ర పన్నులు జీఎస్టీలో. మరి రాష్ట్ర పన్నులు ఏముంటాయంటే జీఎస్టీ క్రింద ఉపసంహరించుకోవాల్సిన రాష్ట్ర పన్నులు ఇవేమో కేంద్ర పన్నులు మొత్తం ఇవి ఉన్నాయి. రాష్ట్ర పన్నులు వివరించాలి. వ్యాట్, అమ్మక పన్ను, వినోద పన్ను ఇది స్థానిక సంస్థలతో విధించబడినట్లయితే. ఓకేనండి. తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. కంటిన్యూషన్ లాటరీ, ఆక్రయి, తర్వాత కొనుగోలు పన్ను. ఇవేంటివి? ఇవి జిఎస్టీ కింద ఉపసంహరించుకోవాల్సిన రాష్ట్ర పన్ను మరియు సుంకాలు. ఇదేమో కేంద్ర పన్నులు జిఎస్టీలో ఉపసంహరించబడతాయి, కానీ మొదట వస్తువు పన్నులు పరిధిలోకి తీసుకురావాలి. ఈ రెండు దాన్ని ఉపసంహరించుకున్నమాట అండి. ఇందులో కేంద్రానికి, రాష్ట్రానికి సపరేట్గా ఉపసంహరించుకున్నాయి. తర్వాత ఇప్పుడు జిఎస్టీ కింద కవర్ కాని పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు చూసినప్పుడు పరోక్ష పన్నులు చూస్తున్నాం. పరోక్ష పన్నులు ఏంటివి? జిఎస్టీ కింద కవర్ కాని పరోక్ష పన్నులు అంటే కస్టమ్ డ్యూటీ,
ఏంటంటే ఇది కస్టమ్ డ్యూటీ. తర్వాత స్టాంప్ డ్యూటీ. తర్వాత వాహన పన్ను. ఏం పన్ను అండి? వాహన పన్ను. తర్వాత మద్యపానం ఎక్సైజ్. విద్యుత్ శక్తి. తర్వాత విద్యుత్ శక్తి యొక్క అమ్మకం మరియు వినియోగ పన్ను. తర్వాత ప్రవేశ పన్నులు అంటే టోల్. ప్రవేశ పన్నులు. ఓకేనండి. మొత్తం నేను ఇక్కడికి 4 ఇంకా ఉంటాయి. వినోద పన్ను, రోడ్డు పన్ను. తర్వాత ఏంటండి? వినోద పన్ను, రోడ్డు పన్ను అంటే చూడండి ఒకసారి. ఇది ఏంటంటే వినోద పన్ను స్థానిక సంస్థలతో నియమించబడినవి. ఇవి రోడ్డు పన్ను. ఇవేం పన్ను? ఇవి రోడ్డు పన్ను. రోడ్డు పన్ను అంటే రోడ్ ట్యాక్స్, టోల్ గేటు, రహదారి పన్ను, పర్యావరణ పన్నులు నేరుగా వినియోగదారులుగా చెల్లించబడతాయి. నేరుగా రాష్ట్రాలు విధించినట్లు రోడ్ లైన్లో జీఎస్టీ రహదారి పన్ను కవర్ చేయదు. ఇక్కడ మీకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇందులో పరోక్ష పన్నులు కేంద్రంలోకి ఏమేమి ఉంటాయి, రాష్ట్రంలోకి ఏమేమి ఉంటాయి, జీఎస్టీ రాష్ట్రంలో అయితే జీఎస్టీ ఏమేమి ఉంటాయి, కేంద్రంలో ఏమేమి ఉంటాయి అన్న విషయం గురించి ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చూస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ మీకు చూసినట్లయితే కొన్ని సూత్రాలు ఇచ్చేవి జీఎస్టీ యొక్క సూత్రాలు. ఈ సూత్రాలు క్వశ్చన్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలంటే మీరు ఇది రాయాలండి. ఈ డయాగ్రామ్ వేయాలి. ఏ డయాగ్రామ్ ఇది? ఒకసారి చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ క్వశ్చన్ రాస్తున్నారు కదా, ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఇదంటే ఇదా రాష్ట్ర పరోక్ష పన్నులు మరియు మినహాయింపుల్లో జీఎస్టీ భాగం ఉందా లేదా అన్న విషయంపై తీసుకుంటున్నాం. అయితే ఉందా లేదా కొన్ని సూత్రాలు తెలిపారు. ఈ సూత్రాల గురించి ఒకసారి ఎటువంటి పనులు జీఎస్టీలో ఉపయోగించబడతాయి కింద చదువుకుంటారు. ఈ మ్యాటర్ రాయాలన్నమాట అండి. ఇదంతా రాసిన తర్వాత కింద ఫార్ములాస్ ఇచ్చాడు కొన్ని. పన్ను ఉప ప్రమాణ సూత్రాలు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఈ 5 ఖచ్చితంగా రాయాలి. తర్వాత రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కంటిన్యూషను ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు. పన్నులు జీఎస్టీలో ఉపసంహరించబడతాయి. ఏం ఉపసంహరించబడతాయి కింద చూసేయండి. ఏంటంటే అవి కేంద్రంలో అయితే ఏం ఉపసంహరించబడతాయి, రాష్ట్రంలో అయితే ఏం ఉపసంహరించబడతాయి అనేది కింద రాసేయడం. ఓకేనండి, చూసారా మీరు? అంటే ఇక్కడ ఇది రాయాలన్నమాట. కేంద్రంలో తప్పక మొదట వస్తువులు సేవల పన్నులో తీసుకురావాలి. కేంద్ర పన్నులు తప్పక మొదట వస్తువులు తర్వాత సేవలు పన్ను పరిధిలో తీసుకురావాలి. సేవల పన్ను, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, ఔషధాలు మరియు ల్యాబొరేటరీస్కి సంబంధించినవి సేవా పన్ను, తర్వాత అదనపు కౌలు డ్యూటీ. డయాగ్రామ్ వేసిన తర్వాత జిఎస్టీలో అనుసరించబడిన రాష్ట్ర పన్నులు అంటే ఉపసంహరించుకోవాల్సిన రాష్ట్ర పన్ను మరియు సుంకాలు ఏంటంటే దాని గురించి డిస్కస్ చేస్తారు. 2 అయిపోతుంది. తర్వాత మూడోది ఏంటంటే లాటరీ, ఆక్ట్రాయి, కొనుగోలు పన్ను. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. తర్వాత జిఎస్టీ కింద కవర్ కాని పరోక్ష పన్నులు. ఇవి ఇప్పటి నుంచి చదవాలి. ఇది కొంచెం చదవాల్సిన విషయం. ఇందులో 4 ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయండి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కస్టమ్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, వాహన పన్ను, మద్యపానంపై ఎక్సైజ్, విద్యుత్ శక్తి, ప్రవేశ పన్నులు. అంటే ఇంత విధంగా ఎందుకు చెప్తున్నానంటే డయాగ్రామ్ మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తారంటే రాష్ట్ర పరోక్ష పన్నుల మినహాయింపులో భాగం జిఎస్టీలో ఉందా అంటే కొద్ది సూత్రాలు రాసిన తర్వాత కేంద్ర పరిధిలోకి పనులు ఏమి ఉపసంహరించబడతాయి, రాష్ట్ర పరిధిలోకి పనులు ఏమి ఉపసంహరించబడతాయి రాస్తారు. రాసిన తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేయాలి? ఇప్పుడు జిఎస్టీ కింద కవర్ కానీ పరోక్ష పనులు రాస్తారన్నమాట. ఇగో జిఎస్టీ కింద కవర్ కానీ పరోక్ష పనులు ఇది రాస్తారు. ఇవి కస్టమ్ డ్యూటీ అంటే ఇక్కడ మీకు సివిడి అంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. సివిడి అంటే మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సివిడి కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ ఏంటండి? కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ. ఇక్కడ విరుద్ధ డ్యూటీ అంటారు. కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ అంటే మరి ప్రత్యేక అదనపు డ్యూటీ
శాడ్ అంటే చెప్పాను కదండి, స్పెషల్ అడిషనల్ డ్యూటీ జిఎస్టీ కింద ఉపసంహరించుకుంటాయి. కానీ ప్రాథమిక కస్టమ్ డ్యూటీ బీసీడీ ఏంటండి, ప్రాథమిక కస్టమ్ డ్యూటీ బీసీడీ ఏం చేస్తుందంటే ఇది బీసీడీ ప్రస్తుత చట్ట ప్రకారం జిఎస్టీ మాత్రం కాదు. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ ప్రస్తుత చట్ట ప్రకారం జిఎస్టీ కాదు ఇది. మరి ఏ జిఎస్టీ అంటే సివిడి శాడ్లు అనేవి జిఎస్టీ పరిధిలోకి వస్తాయని చెప్పచ్చు మాట. ఓకేనండి, ఇక్కడ మీకు స్టాంప్ డ్యూటీ నెక్స్ట్ అండి. స్టాంప్ డ్యూటీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో డిఫరెంట్గా ఉంటుంది, అది జాగ్రత్త చూసుకోండి. కొనుగోలుదారు ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం చెల్లింపు స్టాంపు డ్యూటీని కలిగి ఉంటాడు. కొనుగోలుదారు ఏంటండి, ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం చెల్లింపు స్టాంపు డ్యూటీని కలిగి ఉంటాడు. ప్రస్తుతం విధించిన ప్రకారం జిఎస్టీ స్టాంప్ డ్యూటీని కవర్ చేయదు. ఏం కవర్ చేసింది, స్టాంప్ డ్యూటీ అనేది కవర్ చేయదు. తర్వాత ఏంటంటే వాహన పన్ను. వాహన పన్ను అంటే జిఎస్టీ రహదారి పన్నును కవర్ చేయదు, కాబట్టి వాహన పన్ను జిఎస్టీ కింద వసూలు చేయబడదు. అంటే మోటార్ వాహనాల చట్టం కింద ఉంటుంది. అంటే ఏ చట్ట పరిధిలో ఉంటుంది అంటే జిఎస్టీ కింద వసూలు చేయబడదు. ఇది మోటార్ వాహన చట్టం కింద ఉంటుంది. అంటే స్టాంప్ డ్యూటీ. తర్వాత మద్యపానం ఎక్సైజ్. తర్వాత ఏంటండి, మద్యపానం ఎక్సైజ్ వచ్చేసరికి మద్యపానం జిఎస్టీ వెలుపల ఉంచబడింది. ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆల్కహాల్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమ నిపుణులు సూచించినప్పటికీ భవిష్యత్తులో జిఎస్టీ ప్రతికూలంగా పరిశ్రమ రంగంపై ప్రభావం చూపుతుంది. అంటే ఆల్కహాల్ లిక్కర్ ఫర్ ది హ్యూమన్ కన్జంప్షన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ ది ఆల్కహాల్ లిక్విడ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్స్ యాజ్ పర్ ది ప్రపోజ్డ్ amendment to constitutions by the bill 2014 supply of the alcohol liquor for human consumption has been excluded from the definitions of goods services tax. And the new classes 12a has been inserted in article 366 which defines a goods and service tax as follows. క్లియర్ చెప్పండి, మద్యపానం జిఎస్టీ వెలుపల ఉంచబడింది. ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆల్కహాల్ జిఎస్టీ బదులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమ నిపుణులు భవిష్యత్తులో జిఎస్టీ ప్రతికూలంగా పరిశ్రమ రంగంపై ప్రభావం చూపుతుంది. దీని మీద కూడా ప్రభావం చూపుతుంది అంటే ఊహాగానం అన్నమాట అండి. ప్రస్తుతానికి జిఎస్టీకి బయట ఉంది. తర్వాత విద్యుత్ శక్తి అమ్మకం మరియు వినియోగం పన్ను. విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ. జిఎస్టీ ప్రస్తుతం విద్యుత్ బిల్లును ప్రభావితం చేయదు. ప్రస్తుత పన్ను వ్యవస్థ వ్యాట్ మరియు కేంద్ర ఎక్సైజ్ విద్యుత్ బిల్లుపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రం వ్యాట్ వసూలు చేస్తుంది మరియు కేంద్ర ఎక్సైజ్ విధిస్తుంది. ఇక్కడ క్లియర్ చెప్పానంటే ప్రస్తుతం విద్యుత్ బిల్లు ప్రభావితం చేస్తలేదు, అంతే కదా మనం చెప్తున్నాం. ఏ ప్రభావితం చేస్తలేదో మనం చెప్పుకున్నాం అన్నమాట అండి. కవర్ కాని పరోక్ష పన్నులు. ఓకేనా, ప్రస్తుత పన్ను వ్యవస్థ వ్యాట్ మరియు కేంద్ర ఎక్సైజ్ విద్యుత్ బిల్లుపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పన్ను దేని మీద ఆధారపడి ఉంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మీద, కేంద్ర ఎక్సైజ్ విద్యుత్ బిల్లు మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర వ్యాట్ వసూలు చేస్తుంది మరియు కేంద్రం ఎక్సైజ్ని విధిస్తుంది. వ్యాట్ వసూలు చేస్తే రాష్ట్రం, ఎక్సైజ్ ఏమో కేంద్రం విధిస్తుంది అన్నమాట. తర్వాత ప్రవేశ పన్నులు మరియు టోల్ ట్యాక్స్. టోల్ ట్యాక్స్ అంటే దిస్ ఆర్ ది నేచర్ ఆఫ్ యూజర్ ఫీస్ అండ్ నాట్ ఇట్ ఇన్ ది నేచర్ ఆఫ్ ట్యాక్సెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ టోల్ ట్యాక్స్ అంటే రహదారి పన్ను, టోల్ పన్ను, పర్యావరణ పన్ను మిగులు నేరుగా వినియోగదారుల ద్వారా చెల్లించబడతాయి.
మరియు రాష్ట్రాలు విధించినట్లు పన్నులు పన్ను పరిధిలోకి రావు. నేరుగా అక్కడ ఉంది వినియోగదారు ద్వారా ఫీజు చెల్లించబడుతుంది. నాట్ ఇన్ ది నేచర్ ఆఫ్ ట్యాక్సెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవి మరియు రాష్ట్ర విధించిన పన్ను పరిధిలోకి ఇవి రావు. ఓకేనండి. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఏమిచ్చాడంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్స్పోర్ట్స్ డ్యూటీ, రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్, తర్వాత టోల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఇవి ఇంగ్లీష్లో ఇచ్చిన మాట అండి. ఓకేనండి. ఇక్కడ మీకు చేస్తున్నట్లయితే ఫస్ట్ ఈ ఈ 6 పాయింట్లు దేని పరిధిలోకి రావు. ఇక్కడ జిఎస్టీ కవర్ కానీ పరోక్ష పన్నులు. జిఎస్టీ కింద కవర్ కానీ పరోక్ష పన్నులు ఏంటంటే కస్టమ్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ. ఓకేనండి, అర్థమవుతుందా? కస్టమ్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, తర్వాత వాహన పన్ను, మద్యపానంపై ఎక్సైజు, తర్వాత మద్యపానంపై ఎక్సైజు, తర్వాత విద్యుత్ శక్తి అమ్మకం మరియు వినియోగ పన్ను, తర్వాత ప్రవేశ పన్నులు మరియు టోల్. ఇవి ఏంటంటే ఇవంటే జిఎస్టీ కింద కవర్ కానీ పరోక్షాలు అన్నమాట. అయితే జిఎస్టీ కింద కవర్ అయ్యి ఏంటి ఇప్పుడు మనం తీసుకుంటాం. ఓకేనండి, ఇవి మొత్తం క్వశ్చన్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్యాక్స్ సబ్సిమిషన్స్, తర్వాత సెంట్రల్ ట్యాక్సెస్ టు బి సబ్సిమ్డ్ ఇన్ జిఎస్టీ, తర్వాత స్టేట్ ట్యాక్సెస్ టు బి సబ్సిమ్డ్ ఇన్ జిఎస్టీ, ట్రీట్మెంట్ ఆఫ్ స్పెషల్ గూడ్స్లో మళ్ళీ ఏమున్నాయంటే ఇందులో ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ ది ఆల్కహాల్, టొబాకో ప్రొడక్ట్స్, తర్వాత పెట్రోలియం ఆయిల్, క్రూడ్ ఆయిల్స్, ట్యాక్స్ ఆన్ న్యూస్ పేపర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ థియరీ, ట్యాక్సెస్ విచ్ ఆర్ నాట్ బి సబ్సిమ్డ్. ఇందులో మళ్ళీ బేసిక్ కస్టమ్ డ్యూటీ, ఎక్స్పోర్ట్స్ డ్యూటీ, రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఇవి అంటే కేంద్రం పన్నులు ఉపసంహరించబడతాయి. తప్పక మొదట వస్తువులు సేవల పన్ను పరిధిలో తీసుకురావాలి. ఇవన్నీ ఏంటివి? కేంద్రంలోకి అంటే సెంట్రల్లోకి. ఏంటివి అక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ ఇంగ్లీష్లో చాలా ఇచ్చాడండి. సెంట్రల్ ట్యాక్సెస్ సబ్సిమ్డ్ ఇన్ జిఎస్టీ. ఇక్కడ వచ్చేసరికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, తర్వాత అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీస్, తర్వాత ఇది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటారు. తర్వాత ఇంపార్టెంట్ ఇది అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు, తర్వాత సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అంటే ఎక్సైజ్ డ్యూటీ లీవ్డ్ అండర్ ది మెడికల్ టాయిలెటరీస్. దేనిలో ఉంటే ఔషధాలు, మెడిసినల్ టాయిలెటరీస్ అండ్ ప్రిపరేషన్స్ ఈ కింద ఎక్సైజ్ సుంకాలు విధించడం జరిగింది. తర్వాత సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను, తర్వాత అదనపు అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ అంటే కామన్లీ నోన్ యాజ్ అడిషనల్ కస్టమ్స్. అంటే దీన్ని ఏమంటారంటే సివిడి అంటారు, అంటే కౌంటర్వైలింగ్ డ్యూటీ అంటారు. ఓకే అండి. మళ్ళీ స్పెషల్ అడిషనల్ డ్యూటీ కస్టమ్స్ ఉంటాయి. ఓకేనా, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. తర్వాత స్పెషల్ అడిషనల్ డ్యూటీ అంటే శాడ్ కస్టమ్స్ ఎంతంటే 4%. ఇవి తర్వాత రాష్ట్ర పన్నులు ఉపసంహరించుకున్న ఏంటంటే ఇంపార్టెంట్ అండి, అందుకే నేను చెప్తున్నాను. కేంద్ర పన్నులో కేంద్ర పన్ను జిఎస్టీలో ఉపయోగించబడతాయి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, తర్వాత
ఔషధ మరియు మరుగుదొడ్లు, ఎక్సైజ్ సుంకాల చట్టం 1995 ఎక్సైజ్ డ్యూటీ విధించింది. తర్వాత సేవా పన్ను, తర్వాత అదనపు కోల్ డ్యూటీ సాధారణంగా సివిడి అని పిలుస్తారు దీన్ని. సివిడి మీన్స్ కౌంటర్ వ్యాల్యూయింగ్ డ్యూటీ. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఇంకేమన్నా ఇక్కడ కేంద్రం అయితే ఇవి, ఇక్కడ మరి స్టేట్ అయితే జిఎస్టీ కింద ఉపసంహరించుకోవాల్సిన ఏంటంటే అవి ఇదండి: వ్యాట్, అమ్మకపు పన్ను, వినోద పన్ను. తర్వాత ఇక్కడ ఏంటంటే వ్యాట్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఓకేనా, ఆక్టరీ అండ్ ఎంట్రీ ట్యాక్స్, పర్చేజెస్ ట్యాక్స్. అదే ఇక్కడ చెప్పాడండి. అంతే, ఓకేనా. ఇవి రాష్ట్రంలో పన్నులు ఉపసంహరించుకున్నాయి అన్నమాట. పన్ను ఇది అంటే ఇది క్లియర్గా రాయాలి. సెంట్రల్లో ఏమి ఉపసంహరించుకుంటున్నాయి, రాష్ట్రంలో ఏమి ఉపసంహరించుకుంటున్నాయి. సెంట్రల్లో అయితే ఈ విధంగా రాస్తారు, సేవా పన్ను, ఈ పన్ను. స్టేట్లో అయితే ఈ విధంగా రాస్తారు, ఈ విధంగా. ఓకేనండి, ఇది స్టేట్, ఇది సెంట్రల్ అయితే ఇది స్టేట్. ఆ స్టేట్ కంటిన్యూషన్ ఏంటంటే ఏమాట అండి, లాటరీ బెట్టింగ్ చెప్పాను, ఆక్టరీ పన్ను, కొనుగోలు పన్ను. ఓకేనా, ఇది మనకి ఇప్పటివరకు తెలుసుకున్నాను. అదే జిఎస్టీ కింద కవర్ కానీ పరోక్ష పన్నులు ఏంటంటే ఇవ్వండి. ఇవి కస్టమ్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, వాహన పన్ను, తర్వాత మద్యపానంపై ఎక్సైజు, తర్వాత విద్యుత్ శక్తి, తర్వాత విద్యుత్ శక్తి యొక్క అమ్మకం మరియు వినియోగం పన్ను, తర్వాత ప్రవేశ పన్నులు మరియు టోల్స్. ఇవి మనం దీని గురించి ఇప్పుడు మనం ఇప్పటివరకు కూడా ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇదేంటంటే వాట్ ఆర్ ది ట్యాక్సెస్ టు బి సబ్సిమ్డ్ ఇన్ జిఎస్టీ. జిఎస్టీ పరిధిలోనికి వస్తుందా రాదా, ఏమి వస్తుంది ఏమి రావు అనే గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదండి క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ఇంకో 2 ఉన్నాయండి. తర్వాత ఏంటంటే వినోద పన్ను, రోడ్డు పన్ను. అంటే మొత్తం 8 ఉన్నాయి ఇక్కడ. వినోద పన్ను అంటే స్థానిక సంస్థలతో ఎంచబడింది. స్థానిక సంస్థలపై అదనపు పన్ను విధించడం జిఎస్టీ పరిధిలోనికి రాదు. అందువల్ల 28% జిఎస్టీకి అదనంగా స్థానిక సంస్థ అదనపు పన్ను రెట్టింపు పన్నుకు దారితీస్తుంది. ఇది పరోక్షంగా టికెట్ల ధరలో 15 పెరుగుదలకు దారితీస్తుంది. స్లాబ్స్ 5 రకాలుగా ఉంటుందని చెప్పాను: 0, 5, 12, 22, 28. ఓకేనండి, స్లాబ్స్ అనేవి 5 రకాలు ఉంటుంది. 5 వేస్లో ఉంటుంది అన్నమాట, 5 రకాలు. తర్వాత వినోద పన్ను. యాక్చువల్గా చెప్పాలంటే స్థానిక సంస్థల నుంచి అదనపు పన్ను విధించడం జిఎస్టీ పరిధిలో రాదు. రోడ్డు పన్ను. రోడ్డు పన్ను అంటే టోల్ పన్ను, టోల్ గేట్ పన్ను అంటారు కదా, కార్లు వెళ్తున్నప్పుడు బండ్లు వెళ్తున్నప్పుడు పెడతారు. రహదారి పన్ను, పర్యావరణ పన్నులు నేరుగా వినియోగదారులు చెల్లింపబడతాయి. నేరుగా రాష్ట్రాలు విధించినట్టు రోడ్ లైన్లో జిఎస్టీ రహదారి పన్ను కవర్ చేయదు. జిఎస్టీ రహదారి పన్ను కవర్ చేయదు. చాలా జాగ్రత్తగా ఇందులో చదవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే అండి, కవర్ కానీ ఇవన్నీ అండి కవర్ కావు. ఏది జిఎస్టీ కింద కవర్ కానీ పరోక్ష పన్నులు ఏంటంటే అవి ఒకసారి చూద్దాం. పరోక్ష పన్నులు చూడండి, జిఎస్టీ కింద కవర్ కానీ పరోక్ష పన్ను ఏంటి: కస్టమ్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, వాహన పన్ను, మద్యపానం, విద్యుత్ శక్తి, ప్రవేశ పన్నులు మరియు టోల్స్. ఇవి స్టాంప్ డ్యూటీ, వాహన పన్ను, మద్యపాన ఎక్సైజు, విద్యుత్ శక్తి పన్ను, ప్రవేశ పన్ను, టోల్. తర్వాత ఇంట్లో ఇంకేంటి అంటే తర్వాత వినోద పన్ను, రోడ్డు పన్ను.
కవర్ అన్నమాట. ఇందులో కవర్ ఇవన్నీ కూడా అంటే జిఎస్టీ కింద కవర్ కానీ పరోక్ష పనులు ఇవన్నీ ఏ పనులు అండి? పరోక్ష పనుల కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇదండి. ఇప్పుడు మీకు ఇప్పటివరకు కూడా ఇప్పుడు నేర్చుకున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక క్వశ్చన్ నేర్చుకున్నారు, దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా రాస్తారు అని కుదరదు. రాష్ట్ర పరోక్ష పనులు మరియు మినహాయింపుల్లో భాగం జిఎస్టీలో ఉందా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనండి. తర్వాత ఈ క్వశ్చన్ అంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, జిఎస్టీ వలన వర్తక పరిశ్రమలు మరియు వ్యాపార రంగానికి కలిగే ఉపయోగాలు ఇవి. క్వశ్చన్ అండి ఇది. జిఎస్టీ వలన వర్తక పరిశ్రమల మరియు వ్యవసాయ రంగానికి కలిగే ఉపయోగాలు. అంటే జిఎస్టీ వలన వర్తక పరిశ్రమల మరియు వ్యవసాయ రంగానికి ఉపయోగాలు ఇవి. జిఎస్టీ చట్టంలో పన్ను నిర్ధారణ, పన్ను విధింపు, పన్ను వసూలు, చెల్లింపులు, వస్తువులు మరియు సేవల సరఫరా అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి నిర్వహణ సులభంగా ఉంటుంది. ఈ క్వశ్చన్ రేపొద్దున మనం ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది మీకు క్లాసు. రేపు ఇంకా టాలీ విత్ జిఎస్టీ కోసం ఇంకా క్వశ్చన్స్ ఎదురుగా వెళ్ళచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ.